అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం అందరికీ ఎంతో ఇష్టమైన వెజిటబుల్ బిర్యానీ లేదా వెజిటబుల్ పులావ్ని మనం కడాయిలో వండి చేసుకుందామండి. ఎందుకంటే చాలామంది ఈ కడాయిలో వండడం చెప్పమన్నారనమాట. సో ఫ్రెండ్స్, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చక్కగా చేసేసుకోవచ్చు. కరోనా కాలంలో ఎన్ని వెజిటబుల్స్ తింటే అంత మంచిదనమాట. సో మనం ఇలా వెజిటబుల్స్ని రైస్తో మిక్స్ చేస్తే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసం నేను 1/2 kg వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. గ్లాస్తో కొలుస్తున్నాను. 1.5 గ్లాసులు, ఎందుకంటే మాకు 1.5 గ్లాసులు బియ్యం కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కొలుచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అప్పుడు మనకి వాటర్ పోయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు కడగాలి. అప్పుడే మనకి బాస్మతి బియ్యం పైన ఉన్న స్టార్చ్ అంతా పోయి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నం ఉడికినప్పుడు. ఇప్పుడు నిండుగా నీళ్ళు పోసి 1/2 గంట నుండి గంట వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను బంగాళదుంపలు, అలాగే క్యారెట్స్, ముల్లంగి, బీన్స్, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. వీటితో పాటు మీకు నచ్చినవి ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపుగా 1/2 గంట నానిన బాస్మతి బియ్యాన్ని నీళ్ళలోంచేసి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటుగా బిర్యానీ మసాలాని మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఆ ప్యాకెట్ వాడుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉన్న ఏ బిర్యానీ దినుసులైనా వాడుకోవచ్చు అనమాట. అవి ఏంటంటే బండ పువ్వు, ఒక బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా, అలాగే మరాఠీ మొగ్గ, చెక్క, లవంగ, జాజికాయ, జాపత్రి, అలాగే నల్ల యాలక్కాయలు, పచ్చి యాలక్కాయలు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. 1-2 చొప్పున తీసుకుంటే సరిపోతుంది. మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం లోతుగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి. నెయ్యి హెల్దీ కూడా కదా. సో మనం తీసుకున్న ఈ హోల్ బిర్యానీ మసాలాలన్నీ 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత అందులో గుప్పెడు జీడిపప్పులు వేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. జీడిపప్పులు మా బాబు కోసం నేను వేస్తున్నాను. జీడిపప్పుల తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి అనమాట. చూసారు కదా, ఉల్లిపాయలు చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ వేసేసుకోవాలి. టమాటాలు, అలాగే బీన్స్, ఆలుగడ్డలు, అలాగే ముల్లంగి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. పచ్చి బఠానీలు ఫ్రెష్ తీసుకున్నానండి. అవి త్వరగా వేగిపోతాయి కాబట్టి తర్వాత వేస్తాను. ముందుగా ఈ హార్డ్గా ఉన్న అన్ని వెజిటబుల్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి ఇప్పుడు మనం అందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి అందులోనే 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా పొడి వేయాలి. బిర్యానీ మసాలా పొడి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా బాగా కలపాలన్నమాట. అప్పుడే మనకి మసాలా పడుతుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అవి 5 నిమిషాలు మగ్గిన తర్వాత బఠానీలు వేసుకోవాలి. బఠానీలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే మనం అన్నానికి సరిపడా ఉప్పు వేస్తున్నాం. ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గించిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. గరం మసాలా పొడి ఆప్షనల్ అండి. మీకు మంచి స్పైసీ కావాలంటే వేసుకోండి, లేదంటే లేదనమాట. గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి డబుల్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ బాస్మతి బియ్యం అయినా సరే కడాయిలో చేస్తున్నాం కాబట్టి డబుల్ వాటర్ వేస్తున్నానండి. 1.5 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు. ఇవి మనం బాగా మరిగిస్తాం కాబట్టి వాటి క్వాంటిటీ తగ్గుతుంది. ఉప్పు అవసరమైతే వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా సలసలామని మరగాలన్నమాట. అలా మరిగినప్పుడు మాత్రమే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసి జస్ట్ ఒక్కసారి కలిపేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికిస్తే చాలా తొందరగా ఇలా ఉడికిపోతుంది అనమాట. అప్పుడు వెంటనే మనం లో ఫ్లేమ్లో పెట్టేయాలి. మీకు మంచి ఫ్లేవర్ కోసం దానిపైన కొంచెం పుదీనా, అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. అంతేనండి, చాలా టేస్టీగా వస్తుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. బాగా ఉడికిన తర్వాత ఉడికిందో లేదో ఒక చిన్న అన్నం మెతుకు తీసుకొని చెక్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. అలాగే బిర్యానీ కానీ పులావ్ కానీ చేసుకున్నప్పుడు వెంటనే మీరు సర్వ్ చేయకూడదు. ఒక 10 నిమిషాలైనా చల్లారనివ్వాలి. ఇలా చల్లారనిస్తే చాలా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది అనమాట. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు రైతాతో తినేయచ్చు, లేదంటే మీకు నచ్చిన ఏవైనా కూరలు వండుకొని కూడా తినొచ్చు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం మిల్ మేకర్ బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందామండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా మీరు మిల్ మేకర్ బిర్యానీ ట్రై చేసేస్తారు. కార్తీక మాసం కదా, నాన్ వెజ్ ఎవరు తినరు. అందుకోసమే ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. బట్ ఈ వీడియోలో నేను ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వాడానండి.
అవి లేకుండా కూడా మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీనికి స్పెషల్గా కూర వండాల్సిన అవసరం ఉండదు. రాయితతో సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను మీల్ మేకర్ అంటే సోయా చంక్స్ అంటారు కదండి, ఒక 100 గ్రాములు తీసుకుని వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెడుతున్నాను. వేడి నీళ్ళలో నానబెడితే ఇవి చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. మనం కొన్నప్పుడు గట్టిగా ఉంటాయి కదా ఈ సోయా చంక్స్, వీటిని మనం నానబెడితే చక్కగా ఇవి వాటర్ పీల్చుకొని ఉబ్బుతాయి, అలాగే స్మూత్గా అవుతాయి. అలా 5 నిమిషాలు ఉంచేసేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు సీరగ సాంబార్ రైస్ తీసుకున్నానండి. ఇక్కడ గ్లాస్తో కొలుస్తున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు. మీకు నచ్చిన ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నార్మల్ సోనా మసూరి కానీ బాస్మతి బియ్యం కానీ ఏవైనా తీసుకోవచ్చు. వాటిని శుభ్రంగా కడిగేసి డబుల్ వాటర్ పోయాలి. ఇలా సాంబార్ రైస్ కానీ సోనా మసూరి రైస్కి అయితే డబుల్ వాటర్ వేయాలండి. అదే బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మిల్ మేకర్లో ఉన్న వేడి నీళ్ళు ఉంచేసి చల్ల నీళ్ళు పోసుకోవాలి. చల్ల నీళ్ళు పోసేసి మనం చేత్తో బాగా స్క్వీజ్ చేయాలన్నమాట. స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిల్ మేకర్ని ఇలా తీసుకున్న మిల్ మేకర్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేసుకోవడానికి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, అలాగే 100 గ్రాముల వరకు పెరుగు వేసి మనం బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే అందులో నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసి 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అగరో వాళ్ళ చాపర్ వాడుతున్నానండి. ఇదైతే సూపర్గా ఉంటుందన్నమాట. దీని బదులు మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్నగా కట్ చేస్తున్నాను. 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, అలాగే 2 పెద్ద టమాటాలు, గుప్పెడు పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని చిన్నగా కట్ చేస్తున్నాను. ఇలా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ చాపర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి వేడైన తర్వాత అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవాలి. కానీ ఇక్కడ నేను కొంచెం హెల్తీగా చేయడానికి ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి. దిసానో కంపెనీ వాళ్ళ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. ఆలివ్ ఆయిల్ వేసినప్పుడు ఎప్పుడు మనం ప్యాన్ వేడెక్కక ముందే మనం ఆలివ్ ఆయిల్ వేసేయాలి. ఆలివ్ ఆయిల్ వేయగానే వెంటనే మనం దినుసులు వేసేయాలి. అది వేడవ్వకూడదు అనమాట. అలా చేసుకుంటే మనకి చాలా చాలా హెల్దీ. సో నేను ఆలివ్ ఆయిల్ వేయగానే నా దగ్గర ఉన్న హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేసేస్తున్నాను అనమాట. అంటే దంచిన యాలక్కాయలు, బిర్యానీ పువ్వు, అలాగే షాజీరా, యాలక్కాయలు, లవంగాలు ఏవన్నా అవన్నీ వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న ఏ బిర్యానీ మసాలాలైనా వేసుకోవచ్చండి. వీటిని మనం లో ఫ్లేమ్లో మాత్రమే 1 నిమిషం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమం మొత్తం వేసి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. బాగా మగ్గుతాయి అనమాట ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. మనం ఇందాక మ్యారినేషన్లో కూడా వేసాము. ఇప్పుడు మనం చేస్తున్నది రైస్ కోసం అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న 2 బంగాళదుంపలు వేసుకోవాలి. బంగాళదుంపలు, క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నా దగ్గర లేవు, అందుకని నేను ఓన్లీ బంగాళదుంపలు వేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మొత్తం వేసేస్తాను. మిల్ మేకర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే మిల్ మేకర్ చక్కగా మగ్గుతుంది అనమాట. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా మగ్గుతుంది. ఒకసారి కలిపేసి బియ్యానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసాను. అలాగే మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యం వాటర్తో సహా పోసేయాలి. మనం వాటర్ క్వాంటిటీని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. బాస్మతి రైస్ అయితే మాత్రమే 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్లు. ఒకసారి కలిపేసి మనం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఎంతవరకు ఉడికించాలంటే ఈ బియ్యం మొత్తం కుతుకుతామని ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాదాపు 8 నుండి 10 నిమిషాల వరకు పడుతుందనమాట. ఇలా ఉడికించిన తర్వాత ఎప్పుడైతే కుతుకుతామంటుందో అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి అన్నం మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, మరొక 5 నిమిషాల్లో మొత్తం ఉడికిపోతుంది అనమాట. మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి ఉడుకుతుంది. ఎప్పుడైతే మనకి బాగా అన్నం ఉడికిపోతుందో అప్పుడు పైన మీరు గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే ఒకసారి బాగా కలుపుకోండి. వేయకపోయినా పర్వాలేదన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపి అన్నం ఉడికిందో లేదో కింద నుండి చెక్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. బియ్యం ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. దీనికోసం స్పెషల్గా మనం కూరలు ఏమి చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ సోయా చంక్స్ చాలా హెల్దీ కాబట్టి మీరు తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.